ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దేవుని తండా వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారులో పెద్ద మొత్తంలో డబ్బులున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో నగదు తీసుకుని వెళ్తుండగా ఆ కారును పోలీసులు వెంబడించారు. అయితే అది అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న 2 బ్యాగులు తీసి లెక్కించగా 1,05,00,000 రూపాయలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి రసీదులు లేకపోవడంతో ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దేవుని తండా వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారులో పెద్ద మొత్తంలో డబ్బులున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో నగదు తీసుకుని వెళ్తుండగా ఆ కారును పోలీసులు వెంబడించారు. అయితే అది అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న 2 బ్యాగులు తీసి లెక్కించగా 1,05,00,000 రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి రసీదులు లేకపోవడంతో డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దేవుని తండా వద్ద ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ కారులో ఉన్న 2 బ్యాగులు తీసి లెక్కించగా సుమారు 1,30,00,000 రూపాయల నగదు అన్నది పట్టుబడింది. అలాగే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, అసలు ఇంతకీ ఆ డబ్బు ఎక్కడిది, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, పోలీసులు వెల్లడిస్తున్న విషయాలేంటి? సరిస పోలింగ్ సంబంధించి ప్రక్రియ దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు తీసుకెళ్తున్న ఓ కారుని పోలీసులు వెంబడించడంతో అదుపు తప్పి బోల్తా పడడంతో 1,05,00,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఖమ్మం నుంచి కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి సంబంధించినటువంటి దేవుని తండకి ఆ ప్రాంతంలో మొత్తం ఓటర్లను అంటే కూసుమంచి మండలంలోనూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేసేందుకు వెళ్తున్నటువంటి కారుని పోలీసులు పూర్తి సమాచారంతో వెంబడించడంతో ఆ కారులో అదుపు తప్పి బోల్తా పడిన పరిస్థితి ఉంది. అదుపు తప్పి బోల్తా పడడంతో ఆ కారులో డిక్కీలో ఉన్నటువంటి 2 బ్యాగులు కూడా పోలీసులు తీసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని కౌంట్ చేస్తే 1,05,00,000 రూపాయల నగదును కూడా మొత్తం కౌంట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి రసీదులు లేవు. అది ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి అన్న దాని మీద కూడా కూసుమంచి పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఓ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి డబ్బులు పంపిణీ చేయడం కోసం తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించిన పరిస్థితిని మొత్తంగా ఈ పోలింగ్ అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు కూడా 3,47,00,000 రూపాయల 750 రూపాయలు కూడా నగదును సీజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు 1,05,00,000 మొత్తం 4,47,35,000 రూపాయలు కూడా పూర్తి స్థాయిలో కూడా నగదు సీజ్ చేశారు. దీంట్లో పూర్తి ఆధారాలు ఉండడంతో 2,61,500 రూపాయల 5,180 రూపాయల డబ్బుల్ని మాత్రం కూడా పూర్తి స్థాయిలో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పటి వరకు 3 కేసులు నమోదైన అదేవిధంగా బంగారం కావచ్చు 13 కోట్ల అంటే 13 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పూర్తిగా గంజాయి కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిరంతరం సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, అంతర్రాష్ట్ర సరిహద్దు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు అనుమానిత వెహికల్ ని సర్జరీ చేయడంతో పూర్తిగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 4 కోట్ల చిల్లర డబ్బులు నగదు దొరికాయంటే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఎంత నగదు పంపిణీ ప్రయత్నం చేశారనేది కూడా తెలుస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నటువంటి మాత్రమే నగదు సీజ్ చేసి వాటన్నిటి కూడా లీగల్ కమిషన్ కి అందించిన పరిస్థితి. అదేవిధంగా బంగారం కావచ్చు, అదేవిధంగా వెండికి సంబంధించిన గంజాయికి సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున కూడా పట్టుబడిన పరిస్థితి అయితే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉంది. ఓవరాల్ గా ఇప్పటికి సంబంధించి దేవుని తండ దగ్గర బోల్తపడిన వెహికల్ లో సంబంధించిన నగదు ఎంత అంటే 1,05,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు దాని మీద కూడా పోలీసులు పూర్తి విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్.